అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుని గ్రామాలే వదిలిపెట్టి మేము ప్రభుత్వంలో ఉండగా కార్యక్రమం చేస్తే ఇప్పుడు వచ్చి మీరేదో చేసినట్టుగా మీ ఎల్లో మీడియాలో పెద్ద ప్రచారం చేస్తున్నారు. మొన్న కూడా 2024 డిసెంబర్లో మేము ముగ్గురం రైతు సంఘ ప్రతినిధులు ఇంకా ఇతర నాయకులు పోరాట కమిటీ నాయకులతో కలిపి ఒక ప్రెస్ మీట్ ఇక్కడే పెట్టినప్పుడు కూడా చెప్పాం, ఈ మొత్తం దుర్మార్గానికి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున్న జిఎంఆర్కి కేబీ రావుకి సహకరించడమే కారణం. మీకు జిఎంఆర్ మీద విచారణ వేయించండి, ఎందుకంటే భూములు రైతుల దగ్గర ఉండగానే ఆ రికార్డుల్ని బ్యాంకుల్లో పెట్టి ఐసిఐసిలోను ఎల్ఐసిలోను పెట్టి 2,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాడు జిఎంఆర్ కంపెనీ. రైతులకి 3 లక్షలు ఇచ్చి అవి ఇంకా రైతులు నుంచి వాళ్ళ దఖలు పడకముందే వీటిని బ్యాంకుల్లో పెట్టి 2,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చారు. అలాగే కేవీ రావు గారు కూడా ఇంచుమించుగా బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రైతుల భూముల మీద 600 కోట్లు అప్పు తెచ్చారు. అప్పుడు ఎవరు సహకరించింది? ఇదే చంద్రబాబు నాయుడు గారు కదా. వాటి మీద ఎందుకు విచారణ చేయరు మీరు? ఈ జిఎంఆర్ రైతుల భూముల్ని తాకట్టు పెట్టుకుంటే, ఈ కేవీ రావు రైతుల భూముల్ని తాకట్టు పెడితే రైతుల్ని రోడ్డు మీద పడేసి అడిగినందుకు మీరు సెంట్రల్ జైల్లో పెట్టి నెలల తరబడి హింసిస్తే, బాత్రూములు కడిగిస్తే జగన్ గారు వచ్చి నేను ఇచ్చిన మాట ప్రకారం భూములు నేను వెనక్కిస్తానని ఇస్తే ఆ క్రెడిట్ మీరు కొట్టేద్దామని ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కొత్తగా ఏమైనా చేయండి. ఇప్పుడు 2,180 ఎకరాలు మేము వదిలేసాం కదా మా హయాంలో. మీకు కూడా ఏమన్నా అవకాశం ఉంటే ఇంకో 2,000 ఎకరాలు రైతులకు వెనక్కి ఇచ్చేయండి. ఇవేం చేయరు. ఎవడో పక్కోడు చేయాలి, ఆ పేరు మనం కొట్టు.